స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో కొంతమంది పెద్ద మనుషులు పోటీ చేస్తుంటే వాళ్ళ ఏరియాలో ఇంకెవరు పోటీ చేయకుండా ఏకగ్రీవ ఎన్నిక సహకరించేవాళ్ళు. క్రమక్రమంగా పోటీ పెరిగింది. ఇవాళ రోజుల్లో అట్లాంటి అవకాశం లేదు. ఆ మధ్యన అఖిలేష్ యాదవ్ భార్యకి మాత్రమే ఎవరు పోటీ చేయకుండా ఓ రకంగా ఆమె సింగిల్గా గెలవడానికి అవకాశం కల్పించారు. అది వాళ్ళ మామగారు చనిపోయినటువంటి స్థానంలో కాబట్టి ఆ టైంలో ఆ సింపతి వేవ్లో ఇంకా అగెనిస్ట్ ఎందుకని చెప్పి ఈవెన్ బీజేపీ కూడా డ్రాప్ అయిపోయింది. అదొక్కటే ఈ మధ్యకాలంలో ఏకగ్రీవ ఎన్నిక. అలా కాకుండా గుజరాత్లో తాజాగా సూరత్లో బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవం అన్నటువంటిది సంచలనం సృష్టించింది. రాజ్యసభకు సభ్యులు నామినేట్ అవ్వడం చూస్తుంటాం. లోక్సభలో ఏకగ్రీవం అనేది అరుదైన విషయం. కోర్టులకు మరించి వ్యూహ ప్రతివ్యూహాలు పన్ని గెలుపు గుర్రాలు ఎక్కాలి. అయితే ప్రత్యర్థుల నామినేషన్లు తిరస్కారం గురి కావడం, మిగతా వాళ్ళు నామినేషన్లు ఉపసంహరించుకున్న ఘటనలో ఏకైక అభ్యర్థి విజయపేటాన్ని అధిరోహించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ముఖేష్ దలాల్ ఏకగ్రీవ ఎన్నికతో ఈ అంశం మీద ఏదైతే సూరత్ నుంచి బీజేపీ అభ్యర్థి మరోసారి తెర మీదకి వచ్చింది. దళాల కన్నా ముందు ఇలా లోక్సభకి 1950 నుంచి ఇప్పటిదాకా కేవలం 35 మంది ఎన్నికయ్యారు. ఇందులో 2012లో సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ ఉత్తరప్రదేశ్లోని కన్నౌజ్ ఎంపీ స్థానం నుంచి ఏకగ్రీవం గెలిచారు. ఆ తర్వాత ఈ 12 ఏళ్లలో ఏకగ్రీవం ఎన్నికవడం ఇదే తొలిసారి. 1951లో 10 మంది, 57లో 11 మంది, 62లో 3, 67లో 5, 71లో 1, 77లో 2, 84లో 1, 89లో 1, 2012 1 ఏకగ్రీవంగా లోక్సభకి ఎన్నికయ్యారు. ఇలా ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రముఖుల్లో మాజీ ఉప ప్రధాని, మాజీ ముఖ్యమంత్రి యశ్వంతరావు, బల్వంతరావు చవాన్, జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా, ఒరిస్సా మాజీ సీఎం హరే కృష్ణ మహతాబ్, మాజీ కేంద్ర మంత్రి తిరువెల్లూరు తట్టై కృష్ణమాచారి, నాగాలాండ్ మాజీ సీఎం ఎన్సి జమీర్, సీఎం సయీద్ గతంలో ఆ విధంగా గెలిచినటువంటి వాళ్ళు.